వరదలేం కష్టపడతారు రేట్ చేస్తాం మాకు ఇలా పుట్టించారు దేవుడా. ఆడాలి ఇంకా పని ఉందా? ఇగో ఈ గడ్డి ఆడాలి. ఓ ఇందులో పెడతావా? కాదమ్మా, అది ఎత్తుతూ ఒక ఫోటో తీస్తా. ఏంటి యాంకం ఎత్తానా? అప్పుడు తీయ యాంకం ఎత్తి ఫోటో తీసి బాగుంటుంది కానీ ఉట్ట. అమ్మా రామ్ చూడు, జాగ్రత్త జాగ్రత్త. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా నీతో? ఏమంటే నేను ఫోటోగ్రాఫర్ని, ఫోటోలు తీస్తుంటాను జనాలకి. అంటే నాకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతో అడిగి వాళ్ళ ఫోటోలు తీసి నా సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేస్తుంటా. నీకు కొన్ని ఫొటోస్ తీయనా? నవ్వుతున్నావు ఏంటమ్మా? చూడు, నువ్వు తీయమంటే తీస్తా. తీనా? ఫోటో తీస్తాను. తీసుకుంటా అయితే. అది తీసేలే, ఎంతసేపు వస్తుంది. హెల్ప్ చేయనా? ఏం చేస్తుంటావమ్మా నువ్వు? ఏం పేరు? ఎన్ని సంవత్సరాలమ్మా నీకు? నాకా 63. ఇప్పుడు బలంగా చేస్తున్నావు పని. ఓకే, నైస్ అమ్మా. మీది శ్రీకాకుళమేనా? పోతున్న వలస. అదేలే శ్రీకాకుళం. నేను ఫోటోలు ఎలా పంపించాలి నీకు? పంపిస్తావా? మరి మీ అబ్బాయి? అవునా? నాకు చదువు లేదు, నాకు లేంబర్. సరే, నేను మంచి ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. నీకే వీడియో రీచ్. నేను చెప్పే పోజు ఎలాగిస్తా? పోజు నేను చెప్ప మనకు రావు. నాకు చదువు లేదు, నాకు లేంబర్. అందరికి హాయ్, దిస్ ఇస్ సుధీర్. సో ఆ బామ్మకి ఫొటోస్ పంపిద్దామంటే ఆమెకి మొబైల్ లేదు, సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. సో ఆమెకి గుర్తుగా ఉండడం కోసం ఆమెకి ఫోటో ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చాను. ఈరోజు ఇప్పుడు మనం వాళ్ళ ఊర్లో ఉన్నాం. సో నాకు ఈ అడ్రస్ ఎలా తెలిసిందంటే వాళ్ళ మనవడు నాకు మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఆ ఊరు అడ్రస్ అని అంతా చెప్పారు. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ ఊర్లో ఉన్నా. నేను ఇప్పుడు బామ్మకి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. చలో, నా బామ్మగారి ఇంటికి వచ్చాను. మరి నీకు ఫోన్ లేదు, నీకు సోషల్ మీడియా లేదు. నేను తీసే ఫోటో నీకు గుర్తుగా ఉండాలంటే నేను నీకు ఇలా అయ్యో రామ, పొలంకి వెళ్ళాను, ఒక అబ్బాయి తీసాడు అన్నాను నేను. ఏదో ఒకసారి నవ్వు, నీ నవ్వు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. Mama, smile.